చరిత్రలో ఎప్పటినుంచో ఉన్న ప్రశ్న ఇది. పురుషులు, స్త్రీలు ప్రేమించే విధానంలో నిజంగా ఏమైనా తేడా ఉందా? సరే, ఈరోజు మనం దీన్ని వెనుక ఉన్న సైన్స్ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించే ప్రశ్నలివి కదూ. అయితే ఇక్కడ విశేషమేంటంటే వీటికి సమాధానాలు కేవలం మన అభిప్రాయాలు కాదండోయ్. వీటి వెనుక శాస్త్రీయ పరిశోధనలు కూడా ఉన్నాయి. మరి ఆ నిజాలేంటో చూసేద్దామా? అయితే మనం ప్రేమ గురించి మామూలుగా మాట్లాడుకునేదానికి శాస్త్రవేత్తలు దీన్ని చూసే పద్ధతికి కొంచెం తేడా ఉంటుంది. ముందుగా వాళ్ల దృష్టిలో ప్రేమ అంటే ఏంటో అర్థం చేసుకుంటేనే మన విశ్లేషణకు ఒక సరైన పునాది పడుతుంది. సరే, ముందుగా సైన్స్ ప్రకారం అసలు రొమాంటిక్ లవ్ అంటే ఏంటి చూడండి. ఇది కేవలం ఒకరిపై ఉండే ఆకర్షణో లేదంటే చాలా కాలం కొనసాగే బంధమో మాత్రమే కాదు. ఇదొక ప్రత్యేకమైన మానసిక, ఇంకా చెప్పాలంటే శారీరక స్థితి కూడా. ఈ నిర్వచనాన్ని మనసులో పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. సరే, ఇక థియరీ పక్కన పెట్టి అసలు డేటా ఏం చెప్తుందో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చేసిన ఒక పెద్ద అధ్యయనంలో కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయన్నమాట. సుమారుగా ఒక నెల. అవును, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. సగటున పురుషులు స్త్రీల కన్నా నెల ముందే ప్రేమలో పడినట్టు ఒప్పుకున్నారట. ఇది చాలా కీలకమైన పాయింట్. ఈ పట్టికను ఒక్కసారి చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పురుషులు త్వరగా ప్రేమలో పడుతుంటే స్త్రీలు ఆ ప్రేమను కాస్త ఎక్కువ తీవ్రతతో ఫీలవుతున్నారని, తమ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని డేటా చెప్తోంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే కమిట్మెంట్ విషయానికొచ్చేసరికి ఇద్దరూ దాదాపు ఒకే లెవెల్లో ఉన్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని కాదు, ఎలా విభిన్నంగా ప్రేమిస్తారు అనేది. సరే, ఈ నంబర్లు, ఈ డేటా అంతా మనకు పైకి కనిపించే ప్రవర్తన గురించి చెప్తుంది. బాగుంది, కాని దీని వెనుకున్న సైకలాజికల్ కారణాలేంటి? అదే అర్థం చేసుకోవాలంటే మనం అటాచ్మెంట్ థియరీ గురించి తెలుసుకోవాలి. అంటే మన చిన్ననాటి అనుభవాలు మన పెద్దయ్యాక సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే సిద్ధాంతమనమాట. ఈ థియరీ ప్రకారం ప్రేమ సంబంధాల్లో మన ప్రవర్తనను రెండు ముఖ్యమైన శైలులు ప్రభావితం చేస్తాయట. ఒకటి ఆందోళనతో కూడిన అనుబంధం, అంటే యాంగ్జియస్. రెండు సాన్నిహిత్యానికి దూరంగా ఉండే శైలి, అదే అవాయిడెంట్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో సింపుల్గా చూద్దాం. యాంగ్జైటీ ఉన్నవాళ్లు తమ పార్ట్నర్కు చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. వాళ్లు ఎక్కడ వదిలేస్తారో అని ఒక రకమైన భయంతో ఉంటారు. ఇక రెండో వైపు అవాయిడెన్స్ ఉన్నవాళ్లు వాళ్ల స్వాతంత్ర్యానికి ఎక్కువ విలువిస్తారు. మరీ ఎక్కువ క్లోజ్నెస్ వాళ్లకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడీ రెండూ మన ప్రేమను ఎలా మారుస్తాయో చూడాలి. ఇప్పుడు చూడండి, 66,000 మందికి పైగా జనాలపై చేసిన ఒక భారీ మెటావిశ్లేషణలో ఏం తేలిందంటే సగటున పురుషుల్లో ఈ అవాయిడెన్స్ అంటే దూరం పాటించే గుణం ఎక్కువగాను, స్త్రీలలో యాంగ్జైటీ అంటే ఆందోళనతో కూడిన అనుబంధం ఎక్కువగాను కనిపిస్తుందట. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఇక్కడే అసలు ట్విస్టుంది. నిజమేనండి, ఈ తేడా అనేది అందరిలోనూ ఒకేలా ఉండదు. అస్సలు విషయమేంటంటే ఈ తేడా ఎంత పెద్దదిగా ఉంది అనేది మనం ఎవరిని స్టడీ చేస్తున్నామనే దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అదెలాగో నెక్స్ట్ స్లైడ్లో చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ చార్ట్ను ఒక్కసారి గమనించండి. సాధారణ జనాభాలో ఇక్కడ కమ్యూనిటీ అనుంది కదా, అక్కడ పురుషులు స్త్రీల మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంది. కానీ అదే కేవలం కాలేజీ స్టూడెంట్స్ని చూస్తే ఆ గ్యాప్ చాలా చిన్నదిగా ఉంది. దీని అర్థమేంటి? కేవలం స్టూడెంట్స్ మీద చేసిన రీసెర్చ్ ఫలితాలను తీసుకొచ్చి అందరికీ అప్లై చెయ్యలేమన్నమాట. అంటే శాంపిల్ ఎంత ముఖ్యమో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం డేటా చూసాం, సైకాలజీ చూసాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి సమాధానం రెండు చోట్ల ఉందన్నమాట. ఒకటి మన బయాలజీలో, రెండు మనం పెరిగిన కల్చర్లో. ప్రేమలో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ఒక కెమికల్ కాక్టైల్ లాంటిది రిలీజ్ అవుతుంది. డోపమైన్ మనకు ఆ రివార్డ్ ఫీలింగ్ ఇస్తుంది. ఆక్సిటోసిన్ బంధాన్ని బలపరుస్తుంది. ఇలాంటి రసాయన మార్పులు పురుషుల్లోనూ స్త్రీల్లోనూ దాదాపు ఒకేలా జరుగుతాయి. మరి మన బయాలజీనే అంతా డిసైడ్ చేస్తుందా? అస్సలు కాదు. మన శరీరంలో జరిగేది కథలో ఒక భాగం మాత్రమే. మన పెంపకం, మన చుట్టూ ఉన్న సమాజం, మన కల్చర్ ఇవన్నీ మన ప్రేమ అనుభవాలను చాలా బలంగా ప్రభావితం చేస్తాయి. చెప్పాలంటే మన బయాలజీ ఒక పునాది అయితే సంస్కృతి దానిమీద కట్టే ఇల్లు లాంటిది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడింది.
ఏ సమాజాల్లో అయితే జెండర్ ఈక్వాలిటీ అంటే స్త్రీ-పురుష సమానత్వం ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రేమ తీవ్రత, అలాగే పార్ట్నర్ గురించి అతిగా ఆలోచించడం లాంటివి అందర్లోనూ అంటే స్త్రీలు, పురుషులు ఇద్దర్లోనూ తక్కువగా ఉన్నాయట. అంటే ఆలోచించండి, మన సొసైటీ స్ట్రక్చర్ మన వ్యక్తిగత భావాలను కూడా ఎంతలా ప్రభావితం చేస్తుందో. రైట్. ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నింటినీ ఒకసారి కలిపి చూద్దాం. మనం ఈ విశ్లేషణ మొదలుపెట్టినప్పుడు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు మనకొక కొత్త, మరింత స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఈ రీసెర్చ్కి లీడ్ ఆథర్ అయిన యాడమ్ బోర్డ్ ఏమన్నారంటే, రొమాంటిక్ లవ్లో కొన్ని విషయాల్లో స్త్రీ-పురుషుల మధ్య తేడాలున్నాయని చెప్పడానికి ఇదే మొదటి బలమైన సాక్ష్యమని. అంటే చూడండి, ఇదేదో తేలిగ్గా కొట్టిపారేసే విషయం కాదన్మాట. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ పాయింట్ ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అని కాదు, అసలు ఆ ప్రేమ అనుభవం ఎలా భిన్నంగా ఉండొచ్చు అనేది. పురుషులు కొంచెం వేగంగా ప్రేమలో పడొచ్చు, స్త్రీలు ఆ ప్రేమను మరింత తీవ్రంగా అనుభవించొచ్చు. అంతేకాని ఇవి రెండూ ప్రేమలోని విభిన్న కోణాలే. కాబట్టి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో అని అడిగే బదులు మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుంటే ఎలా ఉంటుంది? ప్రేమలో మన మధ్య ఉన్న ఈ విభిన్న అనుభవాలను మనం ఒకరికొకరం ఎలా ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చో, బహుశా ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం మొదలుపెడితేనే మన సంబంధాలు ఇంకా బలపడతాయేమో. ఈ విశ్లేషణ ఆ దిశగా ఆలోచించడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను.